థ్రోట్ క్యాన్సర్ గురించి అంటే చాలా మందికి తెలీదు. లైక్ ఈ క్యాన్సర్ ఎందుకొస్తుంది? ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి చెప్తారా? ఈ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే మన దగ్గర మొత్తం క్యాన్సర్‌లో ఇండియాలో అన్ని క్యాన్సర్ లోపల ఇది 25% వరకు ఉంటుంది దీని షేర్. ఒకటేమో స్మోకింగ్ చేయడము, లేకుంటే టొబాకో ఏ ఫార్మ్‌లో అయినా గాని, అది గుట్కా కావచ్చు, ఏ ఫార్మ్‌లో తీసుకున్నా గానీ ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. దాంతో పాటు ఆల్కహాల్ తీసుకున్న మూలాన కూడా మనకు గొంతు క్యాన్సర్‌లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బిలో 18 ఇయర్స్ నుంచే కొన్ని ప్రదేశాల్లో అయితే 14, 15 ఇయర్స్‌కే వాళ్ళు గుట్కా తినడం స్టార్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఆల్కహాల్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది దాని ఎఫెక్ట్ డబుల్‌గా ఉంటుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా 2 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. 5, 6 ఇయర్స్ వరకి మనకు గొంతు క్యాన్సర్ యూజువల్‌గా మనకి దవడకు సంబంధించిన క్యాన్సర్ గానీ, గొంతుకు సంబంధించిన క్యాన్సర్ గానీ, గొంతు నాలుక వెనుక భాగంలో గానీ వీళ్ళందరూ చాలా ఎక్కువగా వస్తారు. దిస్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. అంటే మనం ఎంత ఈ వ్యసనాలన్నిటికి దూరంగా ఉంటే ఈ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ అంత తక్కువగా ఉంటుంది.